ఈరోజు మన కిచెన్లో చాలా స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం. అదే ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ అంటే అందరికీ ఫేవరెట్, బట్ ప్రాపర్ స్పైసెస్ అండ్ కుకింగ్ మెథడ్తో చేయాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఈ వీడియోలో సింపుల్ స్టెప్స్, ఈజీ టిప్స్ అండ్ పర్ఫెక్ట్ మసాలా బ్యాలెన్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా ప్రాన్స్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఫుల్ రెడ్ టొమాటోస్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసుకొని 2 ఆనియన్స్ అండ్ కొత్తిమీరను సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి. అడిషనల్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ముందుగా క్లీన్ చేసిన ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వాటర్ని కూడా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాన్స్ని ఒక 3 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసి వాటర్ని అండ్ ప్రాన్స్ని సపరేట్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, 3 లవంగాలను కూడా యాడ్ చేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చాక ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన టొమాటోస్ని యాడ్ చేసుకొని టొమాటోస్ బాగా కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాన్స్ని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన 1 కప్పు గట్టి పెరుగుని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కావాలంటే ఖచ్చితంగా పెరుగుని యూస్ చేయాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం బటర్ స్లైస్ని కూడా కట్ చేసి కర్రీలోకి యాడ్ చేయాలి. దీనివల్ల రెస్టారెంట్ స్టైల్లో లాగా కమ్మగా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. ఈ విధంగా ప్రాన్స్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి లిడ్ పెట్టి 10 నిమిషాలు కుక్ చేయాలి. లిడ్ తీసి చూస్తే ఈ విధంగా కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మసాలాలు మాడిపోకుండా ఉండేలాగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. నేను కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటాను. ఒకసారి ప్రాన్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. గుమగుమలాడే అద్భుతమైన స్పైసీ సీ ఫుడ్ ప్రాన్స్ కర్రీ రెడీ. ఇది రైస్, చపాతీస్, రోటీస్లో బెస్ట్ కాంబినేషన్. ప్రాన్స్ని చాలా టైప్స్లో డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. గ్రేవీ టైప్స్లో అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఒకసారి ఈ స్టైల్లో చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.